వెల్కమ్ టు తెలుగు రుచులు. అందరికి ఎంతో ఇష్టమైనటువంటి చేపల పులుసును సింపుల్‌గా తెలంగాణ స్టైల్‌లో సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనిక్కడ ఒక అరకిలో కొరమేను చేపలను తీసుకున్నానండి. వీటిని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న చేపల కోసం మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగనే 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకొని, ఇంట్లోనే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక స్పూన్ వేసేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని, ఈ మసాలాని చేత్తో ఈ విధంగా కలిపేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం శుభ్రం చేసుకున్నటువంటి చేపలకు ఈ మసాలా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చేత్తో మొత్తం చేపలకు పట్టే విధంగా అప్లై చేసేసుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుంటే మసాలా అంతా పడుతుంది. చేపల కోసం ఇలాంటివి ఈ వెడల్పాటి గిన్నెను మనం యూజ్ చేసుకుంటే బావుంటుంది. ఇలాగ ఒక గిన్నె పెట్టేసుకొని నేనిక్కడ 3 ఉల్లిపాయల్ని చెక్కు తీసేసుకొని ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఈమ్ తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, అలానే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరేపాకు వేసేసుకొని వీటిని మొత్తాన్ని కూడా మనం దోరగా వేయించేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఇలా ఒక మిక్సీలో వేసేసుకొని దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. దీన్ని కూడా మనం ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మసాలా ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకోండి. ఆ తర్వాత నేనిక్కడ ఒక 4 టమాటాలను కట్ చేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాక ఈ ఆనియన్స్ మనం వేగినియి గదండీ! గోల్డెన్ బ్రౌన్ కలర్ దీంట్లోకి మనం టమాటా ప్యూరీని కూడా మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వీటి మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. అందుకని కొంచెం పసుపు సాల్టు వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇదిగో చూడండి ఒక అరగంట సేపు పక్కన ఉంచాం కదా! మసాలా అంతా ఈ విధంగా ముక్కలకు పడుతుంది. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మసాలా పట్టించినటువంటి చేప ముక్కలను ఈ గిన్నెలోకి ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలండి. వీటిని మనం గెంటెతో కదిలించకూడదు. ఈ ముక్కలు మొత్తాన్ని చేప ముక్కలన్నీ గిన్నెలో వేసిన తర్వాత మనం గెంటెతో కదిలిస్తే ముక్కలన్నీ కూడా ఇరిగిపోతాయండి. అందుకని మనం క్లాత్ తీసుకొని క్లాత్‌తో మనం గిన్నెని కదుపుతూ ఉండాలి. దీన్ని సిమ్‌లోనే అంతా ప్రాసెస్ జరుగుతూ ఉండాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఈ మసాలా అంతా కూడా మిగిలింది కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుంటే ఇదంతా కూడా ఉడుకుతుందండి. ఒక 15 మినిట్స్ వరకు వీటిని మూత పెట్టి మనం మసాలా అంతా ముక్కకు పట్టే విధంగా ఉడికించుకోవాలి. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసండి. దీన్ని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ చింతపండు పులుసుని కొంచెం చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని చింతపండు పులుసంతా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని సెపరేట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి చేపలను బట్టి పులుసు వేసుకోవాలండి కరెక్ట్‌గా. నేను ఇక్కడ పులుసు వేసేసుకొని దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నెని మూవ్ చేసుకోవాలండి. మూవ్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే ఏ హ్మ్, అంతేనండి. సిమ్‌లో ఉంచుకుంటే మసాలా అంతా కూడా ముక్కకు పడుతుంది. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఉంచేసుకుంటే పులుసంతా కూడా ముక్కకు పట్టి ఈ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. మీకు ఇష్టమైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోండి. నేనిక్కడ ధనియాల పొడి కూడా వేసేసుకొని కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసేసుకున్నాను. అంతేనండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి.